గతంలో ఎన్నడూ లేని విధంగా డిప్యూటీ సీఎం అనే పదానికి పవన్ రాకతో మరింత క్రేజ్ పెరిగింది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు 5 మంది డిప్యూటీ సీఎంలను ప్రకటిస్తున్నట్టు వార్తలొచ్చాయి. చంద్రబాబు కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు 2 డిప్యూటీ సీఎంలను పెట్టుకున్నాడు. అసలు ఈ డిప్యూటీ సీఎంలు ఏం చేస్తారు, వాళ్ళకి ఉండే ప్రాధాన్యత ఎంత, వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఉంటాయి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నిజానికి డిప్యూటీ సీఎం అంటే ముఖ్యమంత్రి ఏ సందర్భంలోనైనా విధులకు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేదా విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆయన స్థానంలో పరిపాలన ఆగకుండా ముందుకు నడిపించేందుకు ఉప ముఖ్యమంత్రిని నియమిస్తారు. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేదు, కానీ రాజకీయ కారణాలతో ముఖ్యమంత్రులు తమ డిప్యూటీలను పెట్టుకోవచ్చు. డిప్యూటీ సీఎం అంటే మంత్రులందరిలోకెల్లా ప్రథముడు అనుకోవచ్చు. అయితే ఇది పాలనాపరంగా సౌలభ్యంతో పాటు రాజకీయంగా ఎక్కువ గుర్తింపు కోసమే తప్ప ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా అధికారాలైతే ఉండవంటారు రాజ్యాంగ నిపుణులు. రాజ్యాంగంలోని 163, 164 అధికరణలు ముఖ్యమంత్రి మంత్రివర్గానికి సంబంధించిన నిబంధనలను తెలియజేస్తాయి. ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ కు సలహా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రివర్గం ఉంటుంది. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారని, మంత్రివర్గాన్ని కూడా ముఖ్యమంత్రి సలహా మేరకే గవర్నర్ నియమిస్తారనే నిబంధన ఉంది. అయితే ఈ 2 పేరాల్లో డిప్యూటీ సీఎం అనే పదవి ప్రస్తావన లేదు. కానీ క్యాబినెట్ మంత్రికి లభించే జీతం, సౌకర్యాలే డిప్యూటీ సీఎం కు కూడా లభిస్తాయి. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తనతో సమానమే అని చంద్రబాబు కూడా పదే పదే చెబుతూ వస్తున్నారు. శాఖల పరంగా కూడా అత్యంత కీలకమైన శాఖలను కేటాయించారు ఆయనకి. మామూలుగా హోంశాఖ నిర్వహించేవారు ముఖ్యమంత్రి తర్వాత 2వ స్థానంలో ఉంటారని అనుకుంటారు. కానీ మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనితకు హోంశాఖ కేటాయించారు. లా అండ్ ఆర్డర్ చంద్రబాబు చేతిలోనే ఉంది. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. ఇవన్నీ అత్యంత కీలకమైన శాఖలే. అందుకే పవన్ ప్రాధాన్యం చంద్రబాబు తర్వాత స్థానంలో ఉంటుంది. అయితే వైసీపీ హయాంలో ఏకంగా 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ వారికి ప్రత్యేకమైన ప్రోటోకాల్స్ ఏం లభించలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉండేలా ప్రభుత్వం చూస్తోంది. అయితే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తే మాత్రం పలుకుబడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ తనతో సమానమని చంద్రబాబు చెబుతున్నారు కాబట్టి సీఎం స్థాయిలో కాకపోయినా కాస్త తక్కువ అయినా పవన్ కళ్యాణ్ కు ప్రోటోకాల్ లభిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగాలలో పలుకుబడి లభిస్తుంది. అది రాజకీయంగా వచ్చే హోదా. ప్రస్తుతం ప్రోటోకాల్ వ్యవహారాల్లో చంద్రబాబు తర్వాత పవన్ పేరే ఉంటోంది. అదే అసలైన డిప్యూటీ సీఎం గౌరవం అనుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి పాలనలో తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు పలువురు మంత్రులు కూడా తమకు కేటాయించిన బాధ్యతలను స్వీకరించి ప్రజాపాలనలో అడుగుపెట్టారు. అధికారులతో రివ్యూలు, సమావేశాలు జరుపుతూ తమ టీం ని సిద్ధం చేసుకోవడానికి, అలాగే రాబోయే రోజుల్లో ఏం చేయాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. అయితే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారంటూ జనసేన శ్రేణులు, కార్యకర్తలు, మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం, శాఖల కేటాయింపు పూర్తయిన దగ్గర నుంచి జనసేనాని ఎప్పుడు డిప్యూటీ సీఎం చైర్ లో కూర్చుంటారా అని ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. అయితే ఆ ఎదురు చూపులకి తెరపడింది. జూన్ 19వ తేదీ బుధవారం రోజున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చాంబర్ ను సైతం చంద్రబాబు తనకు దగ్గరగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు సచివాలయంలోనూ ఆయన కోసం ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. సీఎం కార్యాలయంలో ఉండే బ్లాక్ 1 లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సైతం ఛాంబర్ సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే జూన్ 19న పవన్ కళ్యాణ్ అదే ఛాంబర్ లో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇది డిప్యూటీ సీఎం వెనుక ఉన్న స్టోరీ. మరి ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.